first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇటీవలి కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తే తప్ప మనకి ఒక కంఫర్ట్ జీవితాన్ని ఎంజాయ్ చేయడం అనేది సాధ్యం కావట్లేదు. అలాగే ఇద్దరికి చేతి నిండా డబ్బు వస్తున్నప్పుడు దాన్ని ఫ్యూచర్ కోసం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనే దాని మీద కూడా పెద్దగా అవేర్నెస్ ఉండట్లేదు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ గోల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఈ 2025లో పోర్ట్ఫోలియో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎలా ప్లాన్ చేసుకుంటే మంచిదంటారు జాబ్ హోల్డర్స్? సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసే ముందు ఫస్ట్ ఏంటంటే మనవి ఏవైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ గోల్స్ని లిస్ట్ అవుట్ చేసాక ఏ గోల్కి ఎంత టెన్యూర్ ఉన్నది, సో బేస్డ్ ఆన్ ద టెన్యూర్, ఎందుకంటే షార్ట్ టర్మ్ గోల్స్, మిడ్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇలాగ మనం డివైడ్ చేస్తాం అనమాట. సో షార్ట్ టర్మ్ గోల్స్లోని మన ఏ హాలిడేస్కైనా వెళ్ళాలన్నా లేదా ఏదైనా మనం గ్యాజెట్స్ కొనుక్కోవాలన్నా దట్ ఈస్ అవర్ షార్ట్ టర్మ్ గోల్స్. మిడ్ టర్మ్ గోల్స్కి వచ్చేసరికి మన పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళ వెడ్డింగ్, ఇవన్నీ ఉంటాయి మనకి మిడ్ టర్మ్ గోల్స్లో. లాంగ్ టర్మ్ గోల్స్ అన్నది ఆల్వేస్ మనకి రిటైర్మెంట్ తప్ప ఏవి కూడా లాంగ్ టర్మ్ గోల్స్ ఉండవు. సో ఈ మన గోల్స్ని, డ్యూరేషన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మన పోర్ట్ఫోలియోని మనం మేనేజ్ చేస్తాం అనమాట. ఒకవేళ షార్ట్ టర్మ్ గోల్స్ తీసుకున్నాం, షార్ట్ టర్మ్ అంటే లెస్ దెన్ 5 years మేము షార్ట్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తాం. బికాజ్ మనం మనీని సేవ్ చేయట్లేదు, మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ అన్నది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు మనది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో, మనం ఏదైతే గోల్ అనుకుంటున్నామో ఆ గోల్కి మనకి చాలా హై రిటర్న్స్ ఇచ్చకపోయినా అట్లీస్ట్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కన్నా కొంచెం ఎక్కువగా వస్తే చాలు అన్నట్టుగా మనం ప్లాన్ చేస్తాం. కాబట్టి ఏంటంటే వాటిని మనం సేఫ్ ఉన్నవి షార్ట్ టర్మ్ గోల్స్కి లైక్ హైబ్రిడ్ కేటగిరీవి, లేకపోతే ఈక్విటీ హైబ్రిడ్ కేటగిరీ, ఫ్లెక్సీ క్యాప్, ఇలాంటివన్నీ ఫండ్స్ మాకు ఉంటాయి. సో వాటిల్లోని మేము ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5 years. అండ్ 5 years అండ్ అబోవ్ ఉన్నదంటే 100% వీ క్యాన్ గో ఫర్ ద ఈక్విటీ అనమాట. ఈవెన్ పెన్షన్ ప్లాన్స్ అవి కూడా మేము చేసేటప్పుడు మాకు పోర్ట్ఫోలియో ఏంటంటే బకెట్స్ ఉంటాయి, బకెట్ ఏబిసి అనేసి. సో ఫస్ట్ బకెట్లో ఏంటంటే లో రిస్క్, జీరో రిస్క్ ఉన్నది వాటిలో వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ అంటే మినిమం ఒక 5 years దీంతో మనకి సర్వైవ్ అయిపోవాలని. దెన్ ఆఫ్టర్ 5 years ఏదైతే మనకి 5 to 15 years, 10 years అనేది అది బకెట్ బి అనేసి రిమైనింగ్ దాన్ని మేము డిఫరెంట్ ఫండ్లో వేస్తాం. అండ్ 15 years అండ్ అబోవ్ ఏదైనా ఉన్నదంటే హై రిస్క్ దాంట్లోనే. సో దీన్ని మేము బకెట్ స్ట్రాటజీ అనేసి అంటాము ఫైనాన్షియల్లోనే మేము రిటైర్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు. సో ఈ పోర్ట్ఫోలియో అన్నది 2025 అవ్వనండి, 26 అవ్వనండి, ఎప్పుడైనా కూడా బేస్డ్ ఆన్ ద గోల్స్ అండ్ టెన్యూర్ మీద డిపెండ్ ఉంటుంది. చాలా మంది మేడం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, తెలియకుండానే దాంట్లో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా జరిగే అలాంటి తప్పులేంటి? మ్యూచువల్ ఫండ్ అనేసరికి వాళ్ళు డైరెక్ట్ స్టాక్స్ బయింగ్ అనుకుంటారు. దో మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టాక్స్ అన్నది, బట్ మ్యూచువల్ ఫండ్లోనే మనం 25 to 30 స్టాక్స్ని మన పిక్ చేసుకుంటాం ఒక దీంట్లోనే. కానీ వీళ్ళు ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే డైలీ ట్రేడింగ్ ఏదైతే చేస్తారు కదా, బై అండ్ సేల్ అనేసి, అది అలాగ అనుకుంటూ ఉంటారు. అందుకు ఏంటంటే మాకు వాళ్ళకి భయం, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ నాట్ సేఫ్ అనుకుంటారు. ఓకే, ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్ఐపిలోని మనం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మార్కెట్ డైలీ చూడటం స్టార్ట్ చేస్తారు. మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌనే ఉంటుంది, రైట్? సో ఏ రోజైనా డౌన్ ఉన్నదంటే మేడం నా పోర్ట్ఫోలియో ఏమవుతుంది, నా ఇన్వెస్ట్మెంట్ తక్కువ అయిపోయింది అని. సో వాళ్ళకి అదే చెప్తాం, మనం పెట్టుకున్నది ఒక సర్టెన్ టైం కోసం కదా, సో నథింగ్ టు వరీ అనేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. దేనికి తెలియాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా రిడీమ్ చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ అయిపోవడం వల్ల వాళ్ళు అంతకుముందు అయితే బ్యాంక్కి అది వెళ్ళాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆ ఆఫీస్కి వెళ్ళాలి, పేపర్స్ రాసి సైన్ చేసి ఇస్తే అప్పుడు వాళ్ళకి ఆ ఫార్మాలిటీస్ ఏవో కంప్లీట్ అయ్యేవి. బట్ ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్లో అయిపోయింది కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అనేసి మేము వాళ్ళకి యాప్ ఎలా యూజ్ చేయాలన్నది చెప్తాం.
ఇన్వెస్ట్మెంట్ అది అంతా కూడా చెప్పి అన్నీ ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్ పెట్టాలి అనేసి. వీళ్ళు నెక్స్ట్ డే నుంచి ఈ టీవీలోని సిఎన్బిసిలు అవి అన్నీ చూడడం స్టార్ట్ చేసిస్తారు. ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి కూడా. అండ్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేసి మప్పేం కదా, మాకు చెప్పకుండానే రిడెంప్షన్ చేసేస్తూ ఉంటారు. మాకు నోటిఫికేషన్ వస్తుంది, సో అండ్ సో పర్సన్ రిడెంప్షన్ చేశారు. ఎందుకు రిడెంప్షన్ చేశారంటే, మేడం మార్కెట్ డౌన్గా ఉంది కదా, అప్పుడు పెడదాం. రీసెంట్గా ఒక యంగ్ బాయ్ ఫస్ట్ తనకి ఇప్పుడు 6 months అయింది శాలరీ, అంటే ఇన్కమ్ స్టార్ట్ అయ్యి. సో తనేమో 5,000 రూపీస్ నేను ఎస్ఐపి పెడతానన్నాడు. ఓకే, అకౌంట్ ఓపెన్ చేశాను. అండ్ హీఈస్ కామర్స్ గ్రాడ్యుయేట్, చదువుకోని అబ్బాయి. సో ఆయనకి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి యాప్ ఎలా యూస్ చేయాలి అన్నది పెట్టాను. యాప్ ఎలా యూస్ చేయాలనేసి చెప్పగానే 5,000 రూపీస్ తను ఇన్వెస్ట్మెంట్ అయింది. ఫస్ట్ ఇది ఇన్స్టాల్మెంట్ వెళ్ళింది. దాని తర్వాత ఆఫ్టర్ 3 days తర్వాత ఎప్పుడైతే పోర్ట్ఫోలియో అంటే వాళ్ళది డిస్ప్లే అయ్యిందో 5,000 పెడితే 4,800 ఏదో వాల్యూ చూపించింది. ఆ నెక్స్ట్ డే రిడెంప్షన్ చేశారు. కాల్ చేసి అడిగాను, ఏం బాబు ఏమైంది అంటే, ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కదా, హై కొంచెం పైకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. సింపుల్ థింగ్ అండి. ఏదైనా వస్తువు మనకి చవకగా ఉన్నప్పుడు మనం కొనుక్కుంటామా, కాస్ట్లీ ఉన్నప్పుడు కొనుక్కుంటామా? రైట్. ఏదైనా తక్కువగా, ఎందుకంటే ఎప్పుడైనా కూడా రేట్లు మనకి వెజిటేబుల్స్ అవ్వనండి, బట్టలు అవ్వనండి, గోల్డ్ అవ్వనండి, ల్యాండ్ అవ్వనండి, ఏదైనా మనకి రేట్ తక్కువగా ఉన్నప్పుడే మనం కొనుక్కుంటాము. అండ్ అది ఎక్కువగా ఉన్నప్పుడు అది అమ్ముకుంటాము, లేదా అది పెట్టుకుంటాము ఫ్యూచర్ కోసం అనేసి. 1 monthలో నీ 200 రూపీస్తో నీ లైఫ్లో ఏమైపోతుంది? సో దట్ ఈస్ అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎస్. ఓకే. సో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా చేస్తారు. అండ్ వాళ్ళకి తెలియదు అంటే డిలే. ఇప్పుడు ఏదైనా కూడా డిలే, ఆలస్యం అమృతం విషం అంటారు కదా. అంటే మనకి ఎంత లేట్ చేస్తుంటే అంత డిఫికల్టీస్ వస్తాయని. మ్యూచువల్ ఫండ్లో లేదా ఎస్ఐపి మనం పెట్టినప్పుడు మనకి డిలే కాస్ట్ అన్నది కూడా ఉంటుంది. నేను ఈరోజు ఒక అమౌంట్, సర్టెన్ అమౌంట్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కానీ నెక్స్ట్ మంత్ చేద్దాంలే, ఇంకొక 3 నెలలు పోయాక చేద్దాము, ఒక 6 నెలల తర్వాత కమిట్మెంట్ ఉన్నాయి. సో ఇలాగ మీరు డిలే చేస్తున్న కొద్దీ మీకు కంపౌండింగ్ అన్నది మిస్ అయిపోతుంది. సో డిలే కాస్ట్ మనం పే చేయవలసి వస్తుంది. డిలే కాస్ట్ పే చేయడం అంటే మనకు వచ్చే రిటర్న్స్లోని యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అండ్ ఒక 1 month లేట్ చేస్తే మనకి వచ్చే రిటర్న్స్లోని చాలా హై డిఫరెన్స్ ఉంటుంది. అమౌంట్ అయితే మినిమం ఉంటుంది, బట్ రిటర్న్స్లోని చాలా హై రిటర్న్స్ మనకి డిఫరెన్స్ ఉంటుంది. సో అది మనది డిలే కాస్ట్. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, ఫోన్ బిల్లు పే చేయాలి, లేదా ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి. అవి మనం టైంకి పే చేయకపోతే, లేట్గా పే చేస్తే పెనాల్టీ పడుతుంది కదా. ఎస్ మేడం. సో అలాగే ఇది అనుకున్న టైంలో మనం పే చేయలేదు అంటే దీనికోసం కూడా మనం డిలే కాస్ట్ పే చేయవలసి వస్తుంది. డిలే కాస్ట్ అంటే రిటర్న్స్ మనకి తగ్గిపోతాయి. మేడం, ముఖ్యంగా బెస్ట్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి? ఆల్ ఎస్ఐపిస్ ఆర్ వెరీ బెస్ట్ అండి. ఎందుకంటే టైంకి స్టార్ట్ చేసి మినిమం అమౌంట్తో స్టార్ట్ చేసింది కూడా వర్స్ట్తో, మన వర్స్ట్ ఫండ్స్ని చూసినా కూడా వర్స్ట్ ఫండ్ కూడా మనకి 11 to 12% మనకి రిటర్న్స్ ఇస్తుంది. సో ఇందులో బెస్ట్ ఏం కాదు, ఓన్లీ కావాల్సింది పేషెన్స్, కంటిన్యూటీ. మనం పేషెన్స్గా కంటిన్యూటీతో మనం ఎస్ఐపి వేసుకుంటే, అండ్ ద ఎస్ఐపి ఇది ఏదైతే మన కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది హై రిటర్న్స్ ఇస్తుంది. ఓకే. సో దీంట్లో ఎప్పుడు కూడా టైం అన్నది కాదు, టైమింగ్ ఎంత లాంగ్ టైం మనం ఉంచుకున్నాము అనేసి. సో ఎంత లాంగ్ ఉంచుకుంటే మనకి అంత బెస్ట్ రిటర్న్స్ వస్తుంది. సో ఇందులోని బెస్ట్ అండ్ వర్స్ట్ అనేది ఏవి ఉండవండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ హోల్డర్స్, ఇద్దరు ఎర్నింగ్ లో ఉన్నారు అనుకోండి, ఎవరి ఇన్కమ్ ని ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది? ఇన్కమ్ ప్రతి వాళ్ళది కూడా లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఓకే. వైఫ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నది. వైఫ్కి అంటూ కూడా ఫ్యూచర్లోని ఆవిడకి రిటైర్మెంట్స్ కావాలి. ఆవిడ కూడా వాళ్ళ పిల్లలకి సపోర్టివ్గా ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాలి. అయితే అప్పుడు మనం మామూలుగా ఏమంటామంటే ఒకళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఖర్చు పెట్టాలి, అండ్ ఒకళ్ళది 100% సేవింగ్ మీద వెళ్ళిపోవాలి.
ఇద్దరు చేస్తే ఒక్క పర్సనే ఎర్న్ చేస్తున్నారంటే అప్పుడు మనం డివైడ్ చేస్తూ ఉంటాము అండ్ వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంటాయి. కానీ అలా కాకుండా ఎప్పుడూ కూడా ఒకళ్ళ ఇన్కమ్ అయితే సేవింగ్ మీద వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.